మాటలు వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మనల్ని గొప్పవాళ్లుగా చేసే తిరుగులేని అస్త్రాలవుతాయి. అదుపు తప్పితే మన నాశనానికి కారణాలుగా కూడా మారుతాయి. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి మనం ఎలాంటి వారం అన్నది మనం మాట్లాడే మాటల ద్వారానే తెలుస్తుంది. మన వ్యక్తిత్వం, మన మనసులోని భావాలు, మన ఆలోచనలు వీటన్నిటికీ మన మాటలే బయటకు కనిపించే ముఖచిత్రాలు. కాబట్టి మనం ఒక మాట మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మనసులో అంధకారం అలుముకొని భవబంధాలకు లోనై చేతిలోని గాంధీవాన్ని దానితో పాటుగానే తన కర్తవ్యాన్ని కూడా త్యజించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు పలికిన మాటలే అర్జునుడిలో నూతన ఉత్తేజాన్ని నింపి కార్యసాధనకు సిద్ధం చేశాయి. అలాగే యుద్ధభూమిలో మరో సూర్యుడి మాదిరి వెలుగొందుతూ పోరాడుతున్న కర్ణుడితో శల్యుడు పలికిన మాటలే కర్ణుడిలోని ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చి చివరకు అతడి మృత్యువుకు కారణమయ్యాయి. దీనిని బట్టే అర్థమవుతుంది కదా మాటలకు ఉన్న శక్తి ఎలాంటిదో. మాటలు ఒక మనిషిని బాగుపరచగలవు, అలాగే నాశనం కూడా చేయగలవు. అంతవరకెందుకు, ఒక్క మాటతో పెద్ద యుద్ధాన్ని సైతం నివారించవచ్చు. అసలు ఏమీ లేని చిన్న గొడవను కూడా చిలికి చిలికి గాలివానలా మార్చనూవచ్చు. మాటలతో శత్రువుని సైతం మిత్రుడిగా మార్చుకోవచ్చు. అవే మాటలతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చు పెట్టవచ్చు. తన గురువు చెప్పిన మాటలు వినక బలిచక్రవర్తి వామనుడికి అతడు కోరింది ఇస్తానని మాట ఇవ్వబట్టే పాతాళంలోకి పడిపోయాడు. దారిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆంజనేయుడు సీతమ్మ జాడ తెలుసుకుని వస్తానన్న మాటను నిలబెట్టుకోబట్టే ఎనలేని కీర్తిని సముపార్జించాడు. ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు మాటలకు ఉండే విలువను, శక్తిని మనకు కనబరుస్తాయి. ఊరికే ఏది బడితే అది మాట్లాడే వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోరు. అతడి మాటలకు విలువ ఇవ్వరు. మనం ఏం మాట్లాడినా దానికంటూ ఒక అర్థం ఉండాలి. ఎదుటివారు చెప్పింది పూర్తిగా విని అర్థం చేసుకున్న తరువాత మాత్రమే మనం మాట్లాడాలి. మన మాటలు స్పష్టంగా, తెలివిగా, సమయానుచితంగా ఉండాలి. ఏ విధంగా మాట్లాడే వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు.